ఒక ప్రముఖ లాయర్గా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే ఈ భూములు కొనడానికి రోడ్లు వేయడానికి మీ డబ్బు ఎందుకండి? మీ మినిస్టర్ మావితో మాట్లాడి ప్రజల డబ్బుతో గవర్నమెంట్ ఖాతాలో రోడ్లు వేయిస్తే మీ దరిద్రం వదిలిపోతుంది. అమ్మోయ్ తుఫాన్ వచ్చింది. ఏంటి సేపడుతున్నాడానికి ఎక్కడ తిరుగుతున్నావు? నీకెందుకు బే, నీ పనేంటో నువ్వు చూసుకో. నాకెందుకంటే నీ కాబోయే మొగుడు కదా. అన్నయ్య, నీ బావమరిదికి మెదడు తక్కువ. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. వీడికి కొంచెం గుర్రం గాడిద కథ చెప్పు. గుర్రం గాడిద కదా ఏంటిది? అదేనండి, గుర్రానికి గాడిదకి చూడడానికి పెద్ద తేడా ఉండదు. కాకపోతే గుర్రం రేసుల్లో గెలుస్తుంది, గాడిద బరువులు మోస్తుంది, అంతే తేడా. బావా ఇంతకీ నేను గుర్రానా గాడిదనా? అడ్డగాడిదవి అని ఆవిడ అభిప్రాయం. అడుగో ఎంఆర్ఓ వచ్చేసాడు. రావయ్యా. ఏమయ్యా, రోడ్ వేయడానికి కావాల్సిన పొలాల తాలూకు అగ్రిమెంట్లన్నీ అయిపోయినాయా? అన్ని కొనేసానయా. వెరీ గుడ్. ఇదిగో ఇక్కడున్న ఈ 5 ఎకరాలు తప్ప. ఏంటే బాబు అవి పొట్టమే కొట్టేసావు? ఈ పొలం అమ్మకపోతే రోడ్డు వేయడానికి కుదరదు. రోడ్డు అయిపోతే ఫ్యాక్టరీ చెరుకు రాదు. చెరుకు రాకపోతే ఫ్యాక్టరీ మూతపడిపోద్ది. ఫ్యాక్టరీ మూతపడిపోతే ఈయనకి 5 కోట్లు బొక్కైపోద్ది. ఈయనకి 5 కోట్లు బొక్కైపోవడం అంటే ఈయన పరువు మురికాలంలో కొట్టుకుపోద్ది. ఎంతో కొంత డబ్బు ఎక్కువ ఇచ్చారా కొనేవయ్యా. ఎంత డబ్బు ఇస్తానన్నా ఈడు మాత్రం అమ్మనంటున్నాడు. ఆడేవిడయ్యా బాబు? స్వర్గీయ మిలిటరీ మాధవరావు కొడుకు. ఏమన్నా స్వర్గీయ అంటే చచ్చిపోయారా? ఓ, మాధవరావు గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనంటే ఎంతో గౌరవం నాకు. రాయిలా ఉండేవాడు మనిషి ఎలా పోయాడు పాపం. అయ్యి బాబోయ్ మహానటయో. వెళ్ళి మాధవరావు కొడుకుని ముందు పరామర్శించి రావాలి. హీరో, హీరో ఎవరది? నమస్కారం సార్. రావయ్యా హీరో, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరేంటి ఇక్కడ? కవర్ పెడితే నేను వచ్చానుగా. కూర్చోండి సార్. మీరు పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. నువ్వేంటయ్యా, చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను హీరో హీరో అంటుంటే సినిమా హీరో అవుతావు అనుకున్నాను. మిలిటరీలోకి వెళ్ళిపోయావట కదా? నేను సినిమా హీరో అవ్వాలనుకున్నాను సార్, కానీ మా నాన్న రియల్ హీరో అవ్వమని ఆర్డర్ చేశాడు. మిలిటరీలోకి వెళ్ళిపోయాను. అవునయ్యా, జై జవాన్ జై కిసాన్ వాళ్లే ఈ దేశానికి నిజమైన హీరోలు. నిన్నే తెలిసిందయ్యా నాన్నగారు గుండె పుడుతూ పోయారని. ఆయనంటే చాలా గౌరవం నాకు. దేవుడు దుర్మార్గుడయ్యా, మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు. పాపం కూతురు పెళ్లి చూడలేదు, కొడుకు పెళ్లి చూడలేదు. అయినా పర్వాలేదు, నేనున్నా నీకు. నీ చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా చేద్దు కానీ 20 ఎకరాల మాగాని పొలం ఇస్తాను నీకు నేను. వద్దు సార్, మీరు 20 ఎకరాలు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు సార్. మీ మనుషులు కూడా నన్ను వచ్చి అడిగారు సార్. క్షమించండి సార్, నా 5 ఎకరాల కొండ పొలం నేను అమ్మలేను సార్. అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్నాను సార్. సెంటిమెంట్ అనేది మనం షర్టు మీద వేసుకునే సెంటులా ఉండాలి హీరో. నరాల్లోకెక్కి మత్తు మందులా ఉండకూడదు, ప్రమాదం. ఈ రోజుల్లో కూడా ఇంకా ఏ రోజులైనా బిడ్డని కనేది అమ్మే సార్. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు సార్. ఏ రోజైనా మనిషి మనిషే సార్, జంతువు జంతువే సార్. అసలు సెంటిమెంట్ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు సార్. సార్, సమాధి నేల మీద నుంచి పైకి ఎత్తుకు ఎందుకు అర్థం తెలుసా సార్? మనల్ని పెంచడం కోసం జీవితాంతో కష్టపడ్డ మన పెద్దవాళ్ళు అలసిపోయి అక్కడ నిద్రపోతుంటారు సార్. ఎవరైనా పొరపాటున అక్కడ కాలుతో తొక్కుతారేమోనని తెలియడం కోసమే పైకి ఎత్తుగా సమాధి కడతారు సార్. ఓకే 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 ఓకే. మీ నాన్నగారి సమాధి డిస్టర్బ్ కాకుండా చుట్టూ కంచె వేయించి దాని పక్క నుంచి నేను రోడ్డు వేయిస్తాను. అప్పుడేంటి నీకు అభ్యంతరం? సార్, మసీదులకి గుళ్ళకి చర్చిలకే దిక్కులేదు సార్. నా తండ్రి సమాధికి ఏంటి సార్ గ్యారంటీ? వద్దు సార్, నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. సరే అలాగే కానీ చంటి, నీ కొండ పొలం వాడికి అమ్మేస్తున్నావా బాబు? ఓరు బాబోయ్, ప్రపంచంలో అందరి కళ్ళు నా కొండ పొలం మీదే. ప్రాణాలు తోడేస్తున్నారా బాబు. ఇంతమందికి నీ సార్ ఎలా చెప్పనయ్యా? అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్న నా పొలం ఎవరికి ఇవ్వను. చాలు బాబు, ఆ ఒక్క మాట చాలు. ఆ చుట్టుపక్కల పొలాలన్నీ వాడు కొనేశాడు. నీ ఒక్కడి పొలం కనుక దక్కకపోతే అక్కడ వాడు రోడ్డు వెయ్యలేడు, ఫ్యాక్టరీ నడపను లేడు. ఏదో ఒక రోజున గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరుస్తుంది, తప్పనిసరిగా మా అందరి కష్టాలు గట్టెక్కుతాయి బాబు. ఏంటా మీ గోలా? నాకేం అర్థం కావట్లేదు. చంటి, మీ నాన్నగారే మా అందరికీ అండాదంట. ఇన్నేళ్లుగా ఆయన ఒక్కరే మా తరఫున పోరాడారు. హఠాత్తుగా ఆయన పోయేసరికి మా చెయ్యి వదిలి వెళ్ళిపోయారనుకున్నాం. కానీ లేదు బాబు, ఆయన పోయాక కూడా మాకు అండగానే ఉన్నారు. ఆ దుర్మార్గుడి చేతిలోకి మా ఫ్యాక్టరీ వెళ్లకుండా అడ్డంగా సమాధిలో పడుకున్నారు బాబు మాధవరావు గారు. ఆయన మాకు దేవుడు బాబు. ఓహో, దీని వెనక ఇంత కథ ఉందా? ఓకే, క్వశ్చనే లేదు. మా నాన్నకి ఏది ఇష్టం అదే జరుగుతుంది. ఆ కాయ భలే ఉంది, కోద్దాం అంటే అందట్లేదు. ఎలాగే ఆంజనేయ స్వామికి దండం పెట్టాడుగు, టప్పని పడుతుంది. హాయ్, కాయ భలే పడిందే, నాకు అది కావాలి.
ఓ గాడ్ వావ్ నాకు ఈ కాయ కావాలి. ఇది కూడా కావాలి. ఈ నరమేతో ఆపండి, ఈ హత్యకాండని ఆపండి. అసలు ఈ కాయలు చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? హత్య ఏంటి, కాయల్ని చంపడం ఏంటి? పిచ్చా? ఈ చెట్టు కాదు, ఈ చెట్టు అంటే ఏమనుకుంటున్నావు? మా వంశ వృక్షం ఒక మొక్కగా మొలిచి జెండకు ఎండి వానకు తడిసి చలికి వణికి ఈ మహావృక్షంగా మారింది. ఆ వేళ్ళు మా ముత్తాత, ఆ కాండం మా తాత, ఆ ఆకులు చిగుళ్ళు కొమ్మలు రెమ్మలు మా బాబాయిలు మా మావలు మా అత్తలు మా పిల్లలు తాత. ఈ కాయలు నా సోదర కాయలు సోదరమణి కాయలు ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి. కాయలు కూడా ఆడమగా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి, కానీ అది నాలాంటి మేధావులకి అర్థమవుతుంది. అలాంటి నా సోదర సోదరకాయలు హత్య చేస్తావా? ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. మామిడికాయలకు వస్తే హత్య అంటావేంటి? ఒరే పదండ్రా వెళ్దాం. వీళ్ళ పంచాయతీకి తీసుకెళ్తా. అక్కడ వీళ్ళ చెత్త కట్టారు, వీళ్ళందరూ బట్టలు పీకి పారేస్తారు, ఎర్ర ఎర్రటి చెవులు ఎక్కిస్తారు. అప్పుడు కానీ నాకు అప్పుడు తెల్లారదు. No. ప్లీజ్ కావాలంటే డబ్బులు తీసుకోండి. No. మా మాట వినండి ప్లీజ్ ప్లీజ్. No. No, 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 no. ఓవర్ యాక్షన్ చేయకుండా ఒప్పేసుకో. ఓకే ఓకే ఓకే. ఎంత? 100. ఇందా. కాయకు 100. కాయకి 100? నేనివ్వను. చెట్టు బట్టలు ఎర్ర చీమలు. ఓకే. థ్యాంక్స్ ఫర్ యర్ కోఆపరేషన్. ఆపరేషన్ మీరేటమ్మాయి గారు ఎలా వచ్చారు? ఒక ముక్క చెప్తే నేనే కాయలు తెచ్చామని కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ తోట నీదా? భలే వారండి, ఈ తోట మీదే, ఈ చెట్లు మీవి, కాయలు మీవే. ఏమే అంజలి, వాడెవడో మహా గెట్టాడనే నీ తోటలో కాయలు నీకే అమ్మేశాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఒరేయ్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నాకు కోపం తెప్పించకండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మీకు దండం పెడతాను రా. అక్కడ ఏం జరుగుతుందో కొంచెం చెప్పండి రా. వీక్ మైండ్స్, మీరందరూ దేనికి పనికిరారా? చల్ తిరిగిపోతుందిరా బాబోయ్. ఏంటా పగటి వేషం? మా బట్టలు ఎందుకు తీసావు? ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్, ఇది పగటి వేషం కాదు. నేను శ్రీకృష్ణుని, మీరందరూ గోపికలు. సెకండ్ క్వశ్చన్ కి సెకండ్ ఆన్సర్, మీ బట్టలు నేను తీయలేదు, మీరే విప్పేసుకున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలిపోతాయి. ఉసే టక్కులాడి తిప్పులాడి. చిన్నప్పుడు ఎప్పుడో చూశానే, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. మళ్ళీ నాలుగు మళ్ళీ చూస్తున్నాను, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. నోర్మోయ్, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడ్డానికి సిగ్గులేదా? మా పశు జల క్రీడా ప్రాంగణంలో జలకాలాడుకు మీకు చెడ్డ నుండి అనుమతి లభించినది. ఏమే బూతులు తిడుతున్నాడే? బూతులు కావిది, అధికార తెలుగు భాషా ప్రచారం, అచ్చ తెలుగులో సంభాషించడం. దీనికి అర్థం, ఇది మా గేదెలు అయి స్నానం చేసి చెరువు. మర్యాదగా నిన్న నా మొగతనాన్ని ప్రశ్నించినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి మీ చేతులు ఇలా పైకెత్తి దొన్న పెట్టి బయటికి వస్తాయి. రాకపోతే మీ బట్టలు తీసుకొని పారిపోతాం. పారిపోతే షార్ట్ ఏంట్రా? బొంగలేరా, మీరా బట్టలు బయట రాలేరుగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం గుడి యూనిఫామ్ నో ఫ్రెండ్షిప్. అబ్బా ఇంగ్లీషు పూజ కూడా ఇంగ్లీష్ చేయరా? ఓకే ఓకే. దేవుడా,
నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే వాడికి గొప్ప ఆస్తి లేకపోయినా పర్వాలేదు, గొప్ప చదువు లేకపోయినా పర్వాలేదు, గొప్ప ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ వెయిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. కనీసం 200 కేజీలు, మినిమం 200 కేజీస్. కోరుకు నీకు మాత్రం తాటకి లాంటి పెళ్ళం వస్తుంది. వచ్చేసింది ఎవరో తాటగా వసంత లక్ష్మి. ఒరేయ్ పిలకలేని పంతులు, చడాయ్ మా హీరో బావి ఇక్కడికి వచ్చాడంట. ఎక్కడున్నాడు రా? పంతులు గారంటే ఏం గౌరవం, ఏం మర్యాద. రేయ్ ఉన్నాడా లేడా? ఉన్నట్టు లేడమ్మా. ఒరేయ్ ఈ అబద్ధం చెప్తున్నాడు రా, వెతకండి రా. ఇదిగో బొజ్జైనా, కుడువులు మెక్కేసి నడువులు పెంచేసి కళ్ళు మూసేసి బాసి పెట్టి వేసే కూర్చున్నావు. నా గోల్ పట్టించుకోవేంటి? నీకు పూజలు చేసేదేనా, ఉండాలు పెట్టేదేనా, కొబ్బరికాయలు కొట్టేదేనా, ప్రదక్షిణ చేసేదేనా, ఉపవాసాలు చేసేదేనా? నీ సపోర్ట్ మాత్రం వాడికా? నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను నీకు నా లవ్ ఇలాగే తొండ ముడుతూ కూర్చున్నా నా లవ్ స్టోరీని పెళ్లి స్టోరీ చేయాలని లేదా నీకు? ఆ బాధ్యత మీరు కదా. ఏం చేస్తావో నాకు అనవసరం. నేను నా హీరో బాగా పెట్టుకోవాలి అంతే. నాయనా చంటి, ఎవరు బాబు అది? నేను నాయనా వినాయకుణ్ణి. ఏ నాయకుడు? ఏ నాయకుడు కాదు బాబు, వినాయకుణ్ణి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఇక్కడికి వచ్చావేంటి? ఏమిటయ్యా ఈ ఘోష? ఇంత పెద్ద చెవులున్నా నేనే భయపడుతుంటే మిగతా దేవుళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఏమైంది పాపం? ఆ వసలక్ష్మి సుత్తి విని విని నా కర్ణభేరి కడబాంబల పేలిపోయింది నాయన. నా చెవులు చూడు ఎలా వణుకుతున్నాయో. అవును వణికిపోతున్నాయి. ఇంతకీ ఏం చేయమంటావు? దయచేసి నువ్వు బయటకు వచ్చాయి నాయన, ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. అంతేనటవా? మరిపోయాడు. థ్యాంక్స్ గణేష. నిన్ను దాక్కుంటే వదిలేస్తాననుకున్నావా? జీళ్లపాకంతో మొదలైన బంధం జీలకర్ర బెల్లం వరకు రావాల్సిందే. ఏంట్రా నీ మొహానికి నా ఫిగర్ సరిపదా? అట్టక్కుల్లాడితో గేదెల చెరువులో ఈత కొట్టావంట. పీతలు కూడా పడతాను నీకేంటి? ఈలలు కూడా వేశాడక్క, పాటలు కూడా పాడాడక్క. నిజమా? తప్పులు కూడా వేస్తాను నీకెందుకు బే? నేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది. నేను కాను కదా నిన్ను చేసుకునేది. నువ్వే నా మొగుడువని ఊరంతా చెప్పేసుకున్నాను తెలుసా? చెప్పుకో చెప్పించు కొట్టుకో, నాకెందుకే? అన్యా పోలేరా, అదో పిచ్చిది. పిచ్చిది కాబట్టి చేసుకోను అంటున్నాను. నిజంగానే చేసుకోవా? నేను చేసుకోవడం కంటే ఏ గాడిదనో చేసుకోవడం నయం. రామ్మా దీన్నంతా సోది తప్పగా. సోదా నువ్వెలా చేసుకోవా నేను చూస్తాను. నా మాట నువ్వే, వాడికంటే నేను చాలా బెటర్, నన్ను చేసుకో.